షలోమ్, గుడ్ మార్నింగ్. ఈరోజు సాయంత్రం మనకు నిలపడుపు ప్రార్థన ఉంటుంది. అందరు నిలపడుపు ప్రార్థనకు వస్తున్నారని అనుకుంటున్నాము. నిలపడుపు సంబంధించిన ఆ ప్రార్థనలకు మీరు రావడం ద్వారా అనేకమైన ఆత్మీయ మేలులు మీరు పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా పరమ తండ్రి నిలపడుపుల గురించి అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. అరుదైన కృపలో భాగముగా ఈ దినము కూడా మనము లేఖన భాగం చూసుకుంటే నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ వచనము. ఈ నెలకు సంబంధించిన వాగ్దాన పరమ తండ్రి ఆయన ఇస్తూ వస్తుంటున్నాడు. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఈ యొక్క నెల ఈ సంవత్సరమునికి ఇది మొదటి నెల అంటున్నాడు. కాబట్టి పరమ తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఆయన కాలములను, దినములను, మాసములను, సంవత్సరం లెక్కబెట్టడానికి సూర్యచంద్రుల్ని నియమిస్తూ వచ్చాడు పరమ తండ్రి. కాబట్టి ఆ సూర్యచంద్రముల యొక్క ఆధారంగా బేస్ చేసుకున్న క్యాలెండరే లూనీ సోలార్ క్యాలెండర్. ఈ లూనీ సోలార్ క్యాలెండర్ను ఇజ్రాయేలీల యొక్క ప్రజలు నేటి వరకు వారు దాన్ని అనుసరిస్తూ ఇది ఎలోహిం క్యాలెండర్గా మనమందరము కూడా మనం భావించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా నెలలో మొదటి నెల పేరు అబీబు నెల, దీన్ని నీసాను మాసం అని కూడా అంటారు. ఈ నెల పరమ తండ్రి సన్నిధానంలో ఇది సంవత్సరానికి మొదటి నెల. కాబట్టి ఈ మొదటి నెల, ఈ నెల ఆరంభ దినమున మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధానంలో ఆయన వాక్యమని బూర శబ్దం విని ఆయన ఆరాధిస్తూ ఆయన గణపరిచి వచ్చినప్పుడు ఈ నెల అంతటికి కావలసిన ఆయన కృపాక్షేములు మనకు విస్తరింపజేసి మనల్ని కాచి కాపాడి మనల్ని భద్రపరుస్తాడు. గత మాసం అంతా ఆయన చేసిన మేలును బట్టి స్తుతిస్తూ మరొక మాసం అంతటికి కావలసిన ఆయన క్షేమమును మనం కోరుకుంటూ వచ్చినప్పుడు ఆయన కృపాక్షేముల చేత ఆయన విస్తరింపజేస్తాడు. కాబట్టి ఈ యొక్క నెల ఆరంభ దినమున మన యొక్క జీవితాలలో ఆయన సన్నిధిలో కనబడినప్పుడు ఆయన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపజేస్తాడు. ఆయన సన్నిధి తేజస్సును మన మీద ప్రకాశింపజేసి ఆయన మందిరంలోని మేలుల చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి మన పితరులు ఈ నెల ఆరంభ దినమును వారు ఘనముగా ఆచరిస్తూ వచ్చారు. కాబట్టి దావీదు తన ప్రాణ స్నేహితుడైన యోనాతానుతో అంటాడు, రేపు నిలబడుపు కదా, రేపు మీ నాన్న నిలబడుపు దినమున ఆ యొక్క బల్ల మీద కూర్చున్నప్పుడు దావీదు ఎక్కడా అని అడుగుతాడు కదా అని అడుగుతూ వస్తుంటాడు. కానీ పరమతని సన్నిధానంలో ఆ విధంగా భక్తులు నిలబడుపు దినమున ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధన చేస్తూ వచ్చారు, ఆయన గణపరుస్తూ వచ్చారు. కాబట్టి ప్రతి నిలబడుపు దినమున ఆయన మందిరానికి వచ్చి ఆరాధన చేయవాలని మనకు లేఖనాలు కూడా కనబడుతూ వస్తుంటాయి. కాబట్టి నెల ఆరంభ దినమును పరమ తండ్రి ఆయన ఏమని తెలియజేస్తూ వస్తుంటున్నాడంటే ఇది 1000 ఏళ్ల పరిపాలనలో కూడా పరమ తండ్రి ఉంచబోతున్నాడు. ప్రతి నిలబడుపు దినమును, ప్రతి విశ్రాంతి దినమును ఆయనను మొక్కుటకై, ఆయన ఆరాధించుటకై సమస్త శరీరంలో ఆయన సన్నిధికి వచ్చిందని రాయబడిన మాట కూడా మనం వింటున్నాం. ఆ విధంగా ఆయన సన్నిధానంలో ఆ నిలబడుపు దిన ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి విధంగా పరమ తండ్రి కృప మనం విస్తరింపజేసి మనల్ని ఆయన బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ్మ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వామిస్యానికి స్తోత్రము తండ్రి. ఈ నెల ఆరంభ దినమున మేము నీ సన్నిధిలో కనబడినట్లుగా, నీ ఆశీర్వాదం మేము పొందుకున్నట్లుగా, మీ దీవెన చేత మేము నింపబడినట్లుగా సహాయం దయచేసి మేము ప్రార్థిస్తూ మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యాశ్వామిస్య కృప, పరిశుద్ధాత్మిక అన్యున సవాసము, మన ఎలోహిం యొక్క కృప ఆయన నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.